క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ అండ్ బోగా ఆగ్నేస్. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For good health and gift of children, mass offered by Swapna and Divesh family. For all the departed souls to rest in peace in the families of Tumma Sushila, Kunchala, Koteshwar Rao and Malleshwari family. Thanksgiving mass offered by Basani Rojamma family. For the departed soul of Nandavarapu Ramesh to rest in peace on the occasion of birthday mass offered by family. For God's blessings upon Nandavarapu Prasad and Madhu on the occasion of wedding anniversary mass offered by family. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మనందరము కూడా వీరి కోసం ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా, రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు.
ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు. రండి రా రండి దేవుని ప్రజలారా, రండి రా రండి ఆహ్వానితులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు దీవించాలని మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకొని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. మన రక్షకుడైన దేవా, మాపై నీ దృష్టి నిలుపుము. నీవు అభిషేకించిన అతనిని కటాక్షింపము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దివ్య పూజా బలిలో ఈ పవిత్రములైనటువంటి పరమరహస్యములను, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి, వాక్యం వినడానికి మనకు పరిశుద్ధత చాలా అవసరం. కాబట్టి ఈ సమయంలో మనందరము కూడా కొన్ని క్షణాల పాటు వ్యక్తిగతముగా మన యొక్క జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మనం ఎలాంటి తప్పిదాలను, ఎలాంటి పాపాలు చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి విన్నవించుకొని మన యొక్క పాపములను దేవునికి ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించినట్లను, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లను నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావీకు కోపము రప్పించిరి. బాలు దేవతలను పూజించిరి. తమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావీను విడనాడి చుట్టుపక్కలున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభు కోపమును రెచ్చగొట్టిరి. యావీను విడనాడి బాలు, అష్టారోతు దేవతలను సేవించిరి. యావీ మహా ఉగ్రుడై తన ప్రజలను దోపిడీ గ్రాండ్ల వశము చేయగా వారు ఇజ్రాయేలులను దోచుకొనిరి. చుట్టుపట్టలున్న శత్రువుల వశము చేయగా వారు ఇజ్రాయేలులను అణగద్రొక్కిరి. యావే తాను ముందుగా వక్కానించినట్లే ప్రతి యుద్ధమునందును ఇజ్రాయేలులకు వ్యతిరేకముగా నిలిచి వారిని ముప్పతిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి. యావే ఇజ్రాయేలుల మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీ గాండ్ల పీడ నుండి వారిని కాపాడెను. అయినను ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చేయక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వం యావే ఆజ్ఞలకు బద్ధులైన పితరులు
నడిచిన మార్గము నుండి వైదొలిగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు. యావే ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయై ఉండి అతడు జీవించినంత కాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. ఎందుకనగా శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొర్రపెట్టగా యావే వారిని కరుణించెను. కానీ ఆ న్యాయాధిపతి చనిపోవగానే ప్రజలు మరలా దుష్టకార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటెను అధికముగా భ్రష్టులైపోయిరి. అన్యదైవముల కైకర్యము చేసిరి. ఆ రీతిగా ఇజ్రాయేలీలు చాలా కాలము వరకు తమ చెడు పనులను మానలేదు, మొండి పట్టును విడనాడలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము వచనములు 16 నుండి 22 వరకు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్ను ఎలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగలింపకము, అబద్ధ సాక్ష్యములు పలకకము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపము అనెను. అంతటా ఆ యువకుడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, నేను ఇంకేమి చేయవలయును అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి
నన్ను అనుసరింపము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడుగుటచే ఆ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి మన జీవితంలో, మనిషి జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనందరికీ కూడా ఒక ఆశయం, ఒక లక్ష్యం అనేది ఉంది. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అది ఏ మతమైనా కానీ, ఏదైనా కానీ మనందరికీ కూడా ఒక లక్ష్యం అనేది ఉంది. అదేంటంటే మన యొక్క ఆత్మ పరమాత్మలో కలిసిపోవటం, దేవునిలో లీనమైపోవటం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం చనిపోయిన తర్వాత ఆ యొక్క నిత్య జీవితము పొందాలి. దేవుని యొక్క దూతల పునీతుల బృందముతో మనందరము కూడా లీనమైపోయి దేవుడిని మనందరము కూడా స్తుతించాలి, ఆరాధించాలి అనే ఆశయముతో మనందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ఈరోజు ఒక యువకుడు క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన కూడా ఎలాంటి ఆశనే కలిగి ఉన్నాడు. నిత్య జీవితము పొందాలి, నేను లీనమైపోవాలి, నా యొక్క ఆత్మ దేవునిలో ఉండిపోవాలి అనే ఆశతో, అనే సంకల్పముతో దేవుని దగ్గరకు వచ్చాడు. క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నేను నిత్య జీవితము పొందాలి అంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు మంచి కార్యాలు చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఏంటది ఆ ఆజ్ఞలని యువకుడు చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నరహత్య చేయకము, తల్లిదండ్రులను గౌరవింపము, అబద్ధ సాక్ష్యములు పలకము, ఇంకా నీ వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపము అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఆ యువకుడు విన్నప్పుడు, నేను చిన్నప్పటి నుండి, నా చిన్నతనము నుండే నేను ఇవన్నీ కూడా పాటిస్తున్నాను అని ఆ యువకుడు సమాధానమిస్తూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు చక్కని ఒక సమాధానము చెబుతూ ఉన్నాడు. ఆయనతో ఒక మాట అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి ఆ యొక్క ధనమును, ఆ యొక్క సంపదను అంతా కూడా అమ్మి పేద ప్రజలకు దానము చేసి నన్ను అనుసరింపుము అని క్రీస్తు ప్రభు ఆ యొక్క యువకుడితో పలుకుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ యువకుడు చాలా ధనవంతుడు. అందుకనే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కూడా అమ్మివేసి పేదలకు పంచి నువ్వు నన్ను అనుసరింపుము అని ఆ యువకుడితో చెప్పినప్పుడు ఆ యువకుడు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన అన్నీ పాటిస్తూ ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఒక దానిని ఆయన కోల్పోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ధనవంతుడిగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక త్యాగమైన చేద్దామనే ఒక ఆలోచన కూడా ఏమీ లేదు. మరి నా పొరుగువారిని గురించి నేను ఆలోచిద్దామనే ఒక ఆలోచన కూడా ఏమీ లేదు. అంటే మనం చూడండి, ఇవన్నీ పాటిస్తున్నాడా లేదా అన్నది ఒక్కసారి మనము ఇక్కడ గమనించాలి. చూడండి, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క సమాధానము యొక్క మాట చెప్పినప్పుడు ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతూ ఉన్నాడు. మనము కూడా ప్రియమైన బిడ్డలారా, మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి, మనలో కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిత్యజించుకొని దేవునిని అనుసరించాలి. వాటన్నిటిని కూడా వదిలివేసుకొని దేవునిని అనుసరించాలి. ఇక్కడ ధనం ఒకటే కాదు, మనలో చెడు వ్యసనాలు ఉన్నాయి, మనలో చెడు ఆలోచనలు ఉన్నాయి, చెడు కోరికలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము వినాడి దేవుడిని మనము అనుసరించాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలుగా కాగలుగుతూ ఉంటాం. ఆ యువకుడు ఆయనలో ఉన్నటువంటి దానిని కోల్పోవటం ఆయనకి ఇష్టం లేదు. మరి మనము కూడా అలాగనే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కోరికలు, ఆశలు, ఆశయాలు ఇవన్నీ కూడా కోల్పోవటం మనకి ఇష్టం లేదు దేవునిని అనుసరించాలంటే. కానీ ఇవన్నీ కూడా దేవునిని అనుసరించడానికి అడ్డు వస్తూ ఉన్నాయి, ఒక ఆటంకంగా ఉన్నాయి. వీటన్నిటిని మనం గుర్తించుకోకుండా నేను దేవుడిని అనుసరిస్తూ ఉన్నాను, ఆయనను వెంబడిస్తూ ఉన్నాను, నేను క్రైస్తవుడిని అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ఆటంకం వస్తుందో దానిని మనము విస్మరించాలి, తృణీకరించాలి, వదిలివేయాలి. అప్పుడే మనము దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ఇక నిత్య జీవితం పొందాలి అంటే మనము మన యొక్క ఆశయాలు ఇవన్నీ కూడా తీసివేసుకొని
దేవునిని అనుసరించాలి. ఆ యువకుడు ఏ విధంగానైతే ఆయనకు ఉన్నటువంటి ఆస్తిని వాటన్నిటిని కూడా వదులుకోవటం ఇష్టం లేదో, మనము కూడా అలాంటి పరిస్థితులలోనే ఉన్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూసుకున్నట్లయితే చాలా వ్యసనాలతో ఉండిపోతూ ఉన్నాం. దేవాలయానికి వస్తూ ఉన్నాం, తిరిగి మరలా ఆ దేవాలయం నుండి ఒక్క అడుగు బయటికి వేయగానే మరలా మన యొక్క వ్యసనాలు, వాటిలోనే మనము కొట్టిమిట్టాడుతున్నామే కానీ నిజంగా మనము దానిని తృణీకరిస్తూ ఉన్నామా, విస్మరిస్తూ ఉన్నామా, లేకపోతే వదిలివేస్తూ ఉన్నామా అన్నదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి ఇవన్నీ కూడా ఉంచుకుంటూ మనం దేవుడిని ఎలా అనుసరిస్తూ ఉంటాం? అందుకనే పునీత సిలువ యోహాను గారు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు పొసెస్ గాడ్ యు పొసెస్ నథింగ్. నువ్వు దేవుడిని పొందుకోవాలంటే నువ్వన్నీ కూడా తృణీకరించాలి, త్యాగం చేయాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గరకు రాగలుగుతూ ఉంటావు, దేవుని సన్నిధిలో ఉండగలుగుతూ ఉంటాం. మరి నీ మనసులో అనేకమైనటువంటి వ్యసనాలకు, వస్తువులకు, వ్యామోహాలకు చోటు ఇచ్చుకుంటూ మరి దేవుడికి ఏ విధంగా నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటావు అన్నదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని వాటన్నిటినీ కూడా తృణీకరించుకొని నేను మంచి జీవితం జీవించాలి, నిత్య జీవితం పొందాలి, నా యొక్క ఆత్మ పరమాత్మలో లీనమైపోవాలి, దేవునిలో లీనమైపోవాలి, నేను పరలోకములోకి నా ఆత్మ వెళ్ళాలి అని మనందరము కూడా అలాగ ఉండాలని యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపుగలం ఈ మా బలియార్పణమును దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలముదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు,
శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని దేవుడు వారందరినీ కూడా ఆశీర్వదించాలని, మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా సకాలంలో వర్షాలు పడి మంచిగా పంటలు పండాలని, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుని సమర్పించుకొని వారికి మంచి సంతానమును దయచేయాలని మనందరము కూడా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు దినమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయనుగాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ఆ
క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతడు మహిమలో భాగస్థలమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా